ఈ వీడియోలో అసలు ఎన్పిఎం అంటే ఏంది, ఎన్పిఎంని ఎందుకు యూజ్ చేస్తారు, అసలు రియాక్ట్ జేఎస్ అనేటువంటి సాఫ్ట్వేర్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేస్తారు, ఏ విధంగా ప్రాజెక్ట్ని రన్ చేస్తారు అనేటువంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. బేసిక్గా ఇక్కడ ఎన్పిఎం అని ఉంది కదా, ఎన్ అంటే నోడ్ అని, పి అంటే ప్యాకేజ్ అని, ఎం అంటే మేనేజర్ అని అంటాం. అంటే ఎన్పిఎం స్టాండ్స్ ఫర్ నోడ్ ప్యాకేజ్ మేనేజర్. సో ఈ ఎన్పిఎం అనేటువంటి దాన్ని బేసిక్గా మాడ్యూల్ అంటాం. ఇది ఎక్కడ ఉంటుందంటే నోడ్ జేఎస్లో ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది నోడ్ జేఎస్ మాడ్యూల్ అని అంటాం అన్నమాట. అయితే దీన్ని ఎందుకోసం యూజ్ చేస్తున్నామంటే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డిపెండెన్సీస్ని యాడ్ చేయడానికి కానీ లేదా రిమూవ్ చేయడానికి కానీ దీన్ని యూజ్ చేస్తాం. లేదు ఇంకొక విధంగా చెప్పాలంటే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డిపెండెన్సీని ఇన్స్టాల్ చేయాలన్నా లేదా అన్ఇన్స్టాల్ చేయాలన్నా ఈ ఎన్పిఎం అనేటువంటి దాన్ని యూజ్ చేస్తారు. అయితే ఈ ఎన్పిఎం అనేది డైరెక్ట్గా మన సిస్టంలో ఉంటుందా అంటే ఉండదు. మనం ఏమి ఇన్స్టాల్ చేయాలంటే నోడ్ జేఎస్ అనేటువంటి సాఫ్ట్వేర్ని కనుక మనం డౌన్లోడ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఎన్పిఎం అనేటువంటి కమాండ్ అనేది వస్తుంది అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఇక్కడికి వెళ్ళిన, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్లోకి వెళ్ళిన తర్వాత నోడ్ జేఎస్ ఫ్రీ డౌన్లోడ్ అని టైప్ చేసినట్లయితే కనుక ఇక్కడ నీకు 3 ఆప్షన్స్ అనేటివి వస్తాయన్నమాట. ఫస్ట్ది ఏంటంటే నీ కంప్యూటర్ సిస్టంలో మ్యాక్ ఓఎస్ని కనుక ఇన్స్టాల్ చేసినట్లయితే ఇక్కడ మ్యాక్ ఓఎస్కి సంబంధించినటువంటి దాని మీద క్లిక్ చేయి. లేదు నీ కంప్యూటర్ సిస్టంలో విండోస్ అనేది ఉన్నట్లయితే కనుక విండోస్కి సంబంధించినటువంటి దాని మీద క్లిక్ చేయి. దానికంటే ముందు నువ్వు దేన్ని డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ విండోస్ ఇన్స్టాలర్ అనేది ఉంది కదా, నీ సిస్టమ్ 32 బిట్ అయితే 32 బిట్, 64 బిట్ అయితే 64 బిట్ని డౌన్లోడ్ చేసుకో. బట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రతి ఒక్క ల్యాప్టాప్ కూడా ఆల్మోస్ట్ 64 బిట్ని సపోర్ట్ చేస్తుంది. కాబట్టి నేను డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఆ సాఫ్ట్వేర్ అనేది ఎక్కడ డౌన్లోడ్ అవుతుంది, ఇక్కడ కింద అనేది డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయిన తర్వాత నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి ఏం చేస్తున్నానంటే ఈ ఫైల్ అనేది ఎక్కడైతే ఉందో ఆ లొకేషన్కి వెళ్తున్నా. ఆ లొకేషన్కి వెళ్ళిన తర్వాత దాన్ని ఏం చేస్తున్నానంటే నేను డబుల్ క్లిక్ అనేది ఇస్తున్నా. ఎందుకు డబుల్ క్లిక్ ఇస్తున్నానంటే నోడ్ జేఎస్ అనేటువంటి సాఫ్ట్వేర్ని నేను ఇన్స్టాల్ చేయడానికి. ఒకవేళ నీ కంప్యూటర్ సిస్టంలో ఆల్రెడీ నోడ్ జేఎస్ అనేది ఇన్స్టాల్ అయిందంటే కనుక ఈ విధంగా వస్తుంది. సో నేను ప్రీవియస్ ఉన్నది ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేస్తున్నా, కొత్త నోడ్ జేఎస్ అనేటువంటి దాన్ని ఇన్స్టాల్ చేస్తున్నా. ఇక్కడ ఇంకొక విషయం, ఆటోమేటికలీ ఇన్స్టాల్ నెసెసరీ టూల్స్ అనేది వస్తుంది. అదేం అవసరం లేదు, జస్ట్ నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి చాలు. సో ఇప్పుడు నోడ్ జేఎస్ అనేది పూర్తిగా ఇన్స్టాల్ అయిపోయింది కదా, ఓకే. అయితే ఇప్పుడు నోడ్ జేఎస్ అనేది ఇన్స్టాల్ అయ్యిందా ఇన్స్టాల్ అవ్వలేదా అనేటువంటి విషయం మనకు ఎలా తెలుస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సి డ్రైవ్ ఉంది, లేదా డి డ్రైవ్ కానీ ఈ డ్రైవ్ కానీ ఎఫ్ డ్రైవ్ కానీ నీ ఇష్టం ఎక్కడన్నా కానీ యూజ్ చేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ బాగా చూడండి, ఇక్కడ నేను సిఎండి అనేటువంటి దాన్ని క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసినట్లయితే సిఎల్ఎస్ అనేటువంటి దాన్ని క్లిక్ చేస్తున్నా. సిఎల్ఎస్ అంటే ఏంది, క్లియర్ ద స్క్రీన్ అని అర్థం అన్నమాట. ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసిండేది నోడ్ జేఎస్. నోడ్ జేఎస్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయ్యిందా ఇన్స్టాల్ అవ్వలేదా అనేది ఎలా తెలుసుకుంటామంటే నోడ్ స్పేస్ -v అనేటువంటి దాన్ని ఇస్తాం అన్నమాట. సో నోడ్ జేఎస్ అనేటువంటి సాఫ్ట్వేర్ మన దాంట్లో ఇన్స్టాల్ అయింది కాబట్టి సో ఆటోమేటిక్గా ఇక్కడ మనకేమొస్తుంది, ఆ వర్షన్ అనేది వస్తుంది అనమాట. రెండోది, ఇక్కడ నోడ్ జేఎస్ అనేది కనుక ఇన్స్టాల్ చేసినట్లయితే ఈ నోడ్ జేఎస్లో ఎన్పిఎం అనేది ఒక పార్ట్ కాబట్టి ఎన్పిఎం అని కూడా ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయి ఉంటుందని అర్థం. సో ఇక్కడ నేను ఎన్పిఎం అనేది ఉందా లేదా చెక్ చేసుకోవడానికి ఏమి యూజ్ చేయాలా, npm-v అనేటువంటి దాన్ని టైప్ చేస్తున్నా. సో ఇక్కడ మనకేమొస్తుంది, ఆ ఎన్పిఎంకి సంబంధించినటువంటి వర్షన్ అనేది కూడా మనకి ఇక్కడ విజిబుల్ అయింది. అంటే నోడ్ జేఎస్ని కనుక ఇన్స్టాల్ చేసినట్లయితే ఆటోమేటిక్గా
మనకు npm అనేటువంటిది కూడా ఇన్స్టాల్ అవుతుంది. సో ఓకే, సిఎల్ఎస్ అంటున్నా. సిఎల్ఎస్ అంటే ఏంది? క్లియర్ ద స్క్రీన్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే npm అనేటువంటి దాన్ని ఎందుకు యూజ్ చేయాలా అంటే, యాక్చువల్గా npm అనేటువంటి దాన్ని యూజ్ చేసుకొని మనం సాఫ్ట్వేర్స్ని ఇన్స్టాల్ అన్నా చేస్తాం లేదా అన్ఇన్స్టాల్ అన్నా చేస్తాం. npm ఇన్స్టాల్ -g అంటే ఏంటంటే, ఇక్కడ చూడు, నేను ఇన్స్టాల్ చేస్తున్నటువంటిది సి డ్రైవ్లో ఇన్స్టాల్ చేస్తున్నా. బట్ మనకి డి డ్రైవ్ ఉండొచ్చు, ఎఫ్ డ్రైవ్ ఉండొచ్చు, లేదా అదర్ డ్రైవ్స్ అనేటివి ఉండొచ్చు. మనం ఎక్కడైతే ఈ రియాక్ట్ JS అనేటువంటి సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేస్తున్నామో అది ఆల్ డ్రైవ్స్లో వర్క్ కావాలంటే కంపల్సరీగా -g అంటే గ్లోబల్లీ అని అర్థం అనమాట. సో అది ఇవ్వాలి. ఇక్కడ రియాక్ట్ JS అనేటువంటి సాఫ్ట్వేర్ని దేంతో రెఫర్ చేస్తారంటే రియాక్ట్ యాప్ అంటున్నా. ఏమంటున్నా? రియాక్ట్ యాప్ అంటే ఏమని అర్థం? రియాక్ట్ JS అనేటువంటి ఒక లైబ్రరీని మనం ఇన్స్టాల్ చేస్తున్నాం అని అర్థం. ఓకే, నేను ఈ కమాండ్ తర్వాత నేను ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, రియాక్ట్ JS అనేటువంటి సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. అయితే ఈ కమాండ్ ఎప్పుడైతే నువ్వు టైప్ చేస్తావో అప్పుడు కంపల్సరీగా మనకి ఏముండాలంటే నెట్ అనేటువంటిది కంపల్సరీగా ఉండాలి. నెట్ అనేది కనుక లేకపోతే కనుక npm అనేటువంటి కమాండ్ యూజ్ చేసి నువ్వు రియాక్ట్ అనే యాప్ని నువ్వు డౌన్లోడ్ చేయలేవు అని అనమాట. ఓకే, ఇక్కడ మీ కంప్యూటర్ సిస్టంలో ఇక్కడ బటన్స్ ఉంటాయి. అప్ బటన్ ఒకటి ఉంటుంది, డౌన్ బటన్ ఒకటి ఉంటుంది, లెఫ్ట్ ఒకటి ఉంటుంది, రైట్ ఒకటి ఉంటుంది. ఈ అప్ బటన్ కనుక క్లిక్ చేసినట్లయితే నువ్వు ఏదైతే ఆల్రెడీ కమాండ్ అనేది టైప్ చేసావో ప్రీవియస్గా అది వస్తుంది. దాంట్లో npm ఇన్స్టాల్ -g అనేది నాకు అవసరం లేదు. ఇప్పుడు ఈ రియాక్ట్ యాప్ అనేటువంటి సాఫ్ట్వేర్ ప్రాపర్గా ఇన్స్టాల్ అయ్యిందా లేదా తెలుసుకోవడానికి నేను దీన్ని ఎంటర్ చేస్తున్నా. ఎస్, రియాక్ట్ JSకు సంబంధించిన సాఫ్ట్వేర్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయ్యింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రియాక్ట్ అనేటువంటి యాప్ అనేటువంటి కమాండ్ యూజ్ చేసుకొని మనం ఏం చేయాలంటే ఒక ప్రాజెక్ట్ స్ట్రక్చర్ని మనం క్రియేట్ చేయాలి. ఏం చేస్తున్నా నేను? రియాక్ట్ యాప్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి ఇక్కడ ఏమంటున్నా అంటే యాప్ అంటున్నా. ఏమంటున్నా? యాప్ అంటే దాని అర్థం ఏంటంటే మై రియాక్ట్ అప్లికేషను అని అర్థం అనమాట. సో ఓకే, నేను క్లిక్ చేసిన. యాక్చువల్గా ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ లొకేషన్లో ఏం క్రియేట్ అవుతుంది? యాప్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ అవుతుంది. ఇందులో ఆటోమేటిక్గా మనకు కొన్ని ఫైల్స్, కొన్ని ఫోల్డర్స్ బై డిఫాల్ట్గా మనకి క్రియేట్ అవుతాయి. సో ఎవరైతే ఈ కమాండ్ యూజ్ చేసి రియాక్ట్ JSని ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారో లేదా రియాక్ట్ JSకు సంబంధించిన ప్రాజెక్ట్ స్ట్రక్చర్ని క్రియేట్ చేసేటప్పుడు కంపల్సరీగా ఇంటర్నెట్ అనేది ఉండాలా. ఇంటర్నెట్ లేకపోతే మాత్రం మీరు ఇన్స్టాల్ చేయలేరు. సో కొద్దిసేపు వెయిట్ చేయాలా, ఇది ఇమీడియట్గా డౌన్లోడ్ అవ్వదు. సో బ్యాక్గ్రౌండ్లో మనకేంటంటే ఇక్కడ చూడండి ఒకసారి, మనకు ఒక రూట్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ క్రియేట్ అయింది. అందులో ఈ రియాక్ట్ అప్లికేషన్లో మనకు ముఖ్యంగా కావాల్సినటువంటిది package.json. ఈ package.jsonలో ఏమేమి ఉంటాయంటే మన రియాక్ట్ JSకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి ఏమేమైతే డిపెండెన్సీస్ అనేది అవసరమో అవన్నీ కూడా ఆ package.jsonలో ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూడండి కమాండ్ ప్రాంప్ట్లో స్టిల్ ఇది ఏమో జరుగుతుందంటే కంటిన్యూస్గా డౌన్లోడ్ అవుతూ ఉంది. ఓకే, ఇక్కడ చూడండి ఇది ఏం జరుగుతుందంటే నీ రియాక్ట్ JS అనేటువంటి అప్లికేషన్ కనుక సక్సెస్గా క్రియేట్ అయినట్లయితే కనుక లాస్ట్లో నీకు ఇది అనేది కనిపిస్తుంది అనమాట. మనం ఏ పేరుతో ఈ రియాక్ట్ JSకి సంబంధించినటువంటి అప్లికేషన్ క్రియేట్ చేసాం?
మై ఆర్ యాప్. ఓకే, అయితే ఈ ఆర్ యాప్ అనేది నిజంగా క్రియేట్ అయిందా లేదా తెలుసుకోవడానికి ఇక్కడ చూడండి, ప్రీవియస్గా మనకి ఎన్పిఎం అనేటువంటి మాడ్యూల్ కానీ, పబ్లిక్ ఫోల్డర్ కానీ, లేదా ఎస్ఆర్సి అనేటువంటి ఫోల్డర్ కానీ, లేదా ఇక్కడ ప్యాకేజ్ ఐపన్ లాక్ డాట్ జేసన్ అనేటువంటిది కానీ, ప్యాకేజ్ డాట్ జేసన్ అనేటువంటివి ఇంతకుముందు లేవు. బట్ ఇప్పుడు ఏంటంటే ఇవి క్రియేట్ అయిపోయాయి. అయితే ఈ ప్రాజెక్ట్ని నువ్వు రన్ చేయాలంటే ఇది సక్సెస్ఫుల్గా వర్క్ అవుతుందా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే, దీన్ని ఏమంటామంటే ఇది ఏదైతే ఉందో ఈ పాత్లేకి మనము నావిగేషన్ అనేది అవ్వాలా. నేనేమంటున్నా అంటే సిడి స్పేస్ మై ఆర్ యాప్ అంటున్నా. సో ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు, నీ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ఏదైతే ప్రాజెక్ట్ పేరు అనేది ఉందో ఆ ప్రాజెక్ట్ పేరులోకి నువ్వు నావిగేషన్ అనేది అయ్యావు. ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఈ ఎన్పిఎం ఎస్టీఏఆర్టీ స్టార్ట్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నా. నీ రియాక్ట్ జేఎస్ అనేటువంటి సాఫ్ట్వేర్, నీ రియాక్ట్ అప్లికేషన్ అనేది వర్క్ అవుతుందా వర్క్ కాలేదా అనేది ఎలా తెలుస్తుందంటే, ఎన్పిఎం స్టార్ట్ అనేది కనుక క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఈ అప్లికేషన్ సక్సెస్ఫుల్గా వర్క్ అయ్యేటట్టుకైతే బ్రౌజర్లో లోకల్ హోస్ట్ కూలన్ ఇంకొకటి ఇక్కడ నువ్వు పబ్లిక్గా ప్రైవేట్ అనేది అలౌ చేయాలా. నేను పబ్లిక్గా అలౌ చేశా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ లోకల్ హోస్ట్ అనేటువంటిది కానీ లేక 3000 అనేటువంటిది పోర్ట్ నెంబరు నేను ఇవ్వలేదన్నమాట. ఎవరు ఇచ్చారు అంటే కనుక ఇది ఆటోమేటిక్గా మన లోకల్ కంప్యూటర్ సిస్టంలో మనం రియాక్ట్ అనేటువంటి సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసాము. ఇన్స్టాల్ చేసిన తర్వాత దాన్ని రన్ చేస్తున్నాము కాబట్టి అందుకు లోకల్ హోస్ట్ కూలన్ 3000 అనేటువంటి ఒక పోర్ట్ నెంబర్ ఉంది. నీ లోకల్ కంప్యూటర్ సిస్టంలో నువ్వు సక్సెస్ఫుల్గా రియాక్ట్ అనేటువంటి సాఫ్ట్వేర్ని కనుక ఇన్స్టాల్ చేసినట్లయితే కంపల్సరిగా ఈ విధంగా ఈ రియాక్ట్ జేఎస్కి సంబంధించిన సింబల్ ఇట్లా ఎడిట్ ఎస్ఆర్సి అనేటువంటిది కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేసినామంటే ఈ రియాక్ట్ జేఎస్ అనేటువంటి సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసినాం కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏమేమి ఫోల్డర్స్ ఉంటాయి అనేటువంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. బై డిఫాల్ట్గా ఎన్పిఎం అనేటువంటి కమాండ్ యూజ్ చేసిన కనుక నువ్వు ఈ రియాక్ట్ అనేటువంటి ప్రాజెక్ట్ స్ట్రక్చర్ని క్రియేట్ చేసినట్లయితే node_ మాడ్యూల్ అనేది పబ్లిక్ అనేటువంటి ఫోల్డరు, ఎస్ఆర్సి అనేటువంటి ఫోల్డరు ఆటోమేటిక్గా క్రియేట్ అవుతాయి. దాంతోపాటు ఇక్కడ ప్యాకేజ్ డాట్ జేసన్, ప్యాకేజ్ ఐపన్ లాక్ డాట్ జేసన్ అనేటివి కూడా క్రియేట్ అవుతాయి. అయితే ఈ Node.js మాడ్యూల్ లోపల ఏమేమైతే ఉంటే ఇక్కడ ఏమైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా నీ ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి కావలసినటువంటి డిపెండెన్సీస్ అనమాట. ఈ డిపెండెన్సీస్ అన్నిటిని మనం ఇవ్వలేదు. మరి ఎలా వచ్చాయి అంటే ఎన్పిఎం అనేటువంటి కమాండ్ యూజ్ చేసాం కాబట్టి ఆ ఎన్పిఎం కమాండ్ సహాయంతో ఏమవుతుందంటే ఈ node_ మాడ్యూల్లోకి ఈ డిపెండెన్సీస్ అన్నిటి కూడా యాడ్ అవుతాయి. ఓకే, సో ఈ node_ మాడ్యూల్ని ఏమంటున్నామంటే రూట్ మాడ్యూల్ అంటాం. ఇంకొక రూట్ మాడ్యూల్ ఏంటంటే మనకి పబ్లిక్ ఫోల్డర్ ఉంది. ఈ పబ్లిక్ ఫోల్డర్లో ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే index.html. తర్వాత అదేవిధంగా మనకేముందంటే ఎస్ఆర్సి అనేది ఉంది. ఈ ఎస్ఆర్సిని కనుక క్లిక్ చేసినట్లయితే ఇక్కడ app.js అనేది, app.css అనేది, app.test అనేది, index.js అనేది, index.css అనేటివి కొన్ని ఫైల్స్ అనేటివి క్రియేట్ అయినాయి. అయితే ఈ ప్రాజెక్ట్ని అనేది నేనేం చేయాలనుకుంటున్నానంటే విజువల్ స్టూడియో కోడ్లో నేను ఓపెన్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ప్రస్తుతానికి నా దగ్గర విజువల్ స్టూడియో కోడ్ లేదు అనుకుందాం. లేదు అన్నప్పుడు నువ్వేం చేస్తావంటే ఇక్కడ గూగుల్కి వెళ్ళి విజువల్ స్టూడియో కోడ్ ఫ్రీ డౌన్లోడ్ అని కొడితే కంపల్సరీగా అది డౌన్లోడ్ అనేది అవుతుంది. ఇక్కడ చూడండి, నాది విండోస్ ఇన్స్టాలర్ కాబట్టి నేను ఇక్కడ క్లిక్ చేసిన. క్లిక్ చేస్తే ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ కార్నర్లో చూసినట్లయితే కనుక విజువల్ స్టూడియో కోడ్ అనేది డౌన్లోడ్ అవుతూ ఉందన్నమాట.
ఇక్కడ విఎస్ కోడ్ అంటే విజువల్ స్టూడియో కోడ్ అనేది ఆల్రెడీ డౌన్లోడ్ అయింది. నేను దాన్ని డబుల్ క్లిక్ ఇస్తున్నా. డబుల్ క్లిక్ ఇస్తే ఏమవుతుందంటే ఇక్కడ నోట్ జేఎస్ అనేటువంటి దాన్ని మనం ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ విజువల్ స్టూడియో కోడ్ అనేది మన కంప్యూటర్ సిస్టంలో ఇన్స్టాల్ అవ్వాలంటే కంపల్సరీగా డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం లైసెన్స్ అనేది యాక్సెప్ట్ అనేది చేయాలి. సో ఇక్కడ ఈ విజువల్ స్టూడియో కోడ్ కూడా ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. నేను ఏం చేస్తున్నానంటే నీకు నచ్చినటువంటి థీమ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. కంపల్సరీ ఇదే చేసుకోవాలనేటువంటిది ఏం లేదు, నీ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు. సో నేనేం చేస్తున్నానంటే ఆల్రెడీ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ని నువ్వు క్రియేట్ చేసావు కాబట్టి ఇక్కడ నేనేమంటున్నానంటే ఓపెన్ ఫోల్డర్ అంటున్నా. ఇక్కడ క్లిక్ చేస్తే ఈ ప్లేస్లో నా రియాక్ట్ జేఎస్కి సంబంధించినటువంటి ఒక అప్లికేషన్ ఉంది. దాన్ని నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఈ విజువల్ స్టూడియో కోడ్లోకి తీసుకొస్తున్నా. సో ఇక్కడ ఏమేముంది ఒకసారి చూడండి. బేసిక్గా నేను జూమ్ చేస్తున్నా, ఇక్కడ చూడండి. మన అప్లికేషన్ పేరు మై ఆర్ యాప్. ఈ మై ఆర్ యాప్లో మనకు నోడ్ అండర్ స్కోర్ మాడ్యూల్ ఉంది. ఈ నోడ్ అండర్ స్కోర్ మాడ్యూల్ లోపల ఇక్కడ ఏమైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా నోడ్ మాడ్యూల్స్ అంటాం. అదేవిధంగా సో ఇక్కడ మనకు పబ్లిక్ అనేటువంటి ఫోల్డర్ ఉంది. ఈ పబ్లిక్ ఫోల్డర్లు కనుక నువ్వు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఏదేదో కోడ్ వస్తుంది. సో ఈ అంత దాంట్లో కూడా మనకు కావాల్సింది మెయిన్ ఏంటంటే ఈ డివ్ అనేటువంటిది కావాలా. మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటి, డివ్ అనేటువంటిది కావాలి. ఇక్కడ చూడండి ఏముంది, ఇక్కడ డివ్ చూడండి. సో మనం ఏం చేస్తున్నామంటే రియాక్ట్కు సంబంధించినటువంటి ఏదైతే ప్రోగ్రామ్ రాస్తున్నామో ఆ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి కోడ్నంతా కూడా మనం ఈ ప్లేస్లోకి తీసుకొస్తున్నాం అన్నమాట. ఫైనల్గా ఇది రన్ అవ్వబోతుంది. సో పబ్లిక్ ఫోల్డర్లో ఏముంటుందని ఎవరైనా అడిగితే సో ఇక్కడ index.html అని ఉంటుంది. ఆ index.htmlలో మనకి div id = root అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ రూటే ఉండాలంటే బై డిఫాల్ట్గా రూట్ ఉంటుంది, కాకపోతే నీకు నచ్చినటువంటిది నువ్వు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత మనకి ఇక్కడ ఏముంటుందంటే ఎస్ఆర్సి అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఎస్ఆర్సి అంటే సోర్స్ లొకేషన్ అని. సో ఈ ఎస్ఆర్సి లోపల మనకి ఏముందంటే ఇక్కడ చూడండి app.js అనేది ఉంది. ఈ app.jsలో మనకు అనవసరమైన ఇది ఏదో కోడ్ ఉంటుంది. ఇంత కోడ్ అనేది మనకు అవసరం లేదు, ఇది జస్ట్ శాంపుల్ కోడ్ మాత్రమే. సో ఇక్కడ చూడండి, ఓకే, ఇక్కడ నేనేం రాస్తున్నానంటే వెల్కమ్ టు రియాక్ట్ జేఎస్ అని నేను ఒకటి ఇచ్చా. సో ఈ బ్రౌజర్ మీద మీరు చూడండి ఇక్కడ వెల్కమ్ టు జావా స్క్రిప్ట్ అనేటువంటిది వచ్చింది కదా. సో ఇక్కడ ఈ విజువల్ స్టూడియో కోడ్లో అసలు ఇక్కడ ఇంపోర్ట్ అంటే ఏంది, ఎక్స్పోర్ట్ అంటే ఏంది, ఇక్కడ డిఫాల్ట్ అనేటువంటిది ఎందుకుంది, ఇక్కడ యాప్ అంటే ఏంది, అసలు కాంపోనెంట్ అంటే ఏంది, అసలు కాంపోనెంట్స్ అనేటివి ఎన్ని టైప్స్ ఉంటాయి, అసలు ఏమేం కాంపోనెంట్స్ ఉంటాయి, ఫంక్షనల్ కాంపోనెంట్ అంటే ఏంది, క్లాస్ కాంపోనెంట్ అంటే ఏంది అనేటువంటి విషయాన్ని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.